శివ మహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 11 చాప్టర్లో 15 శ్లోకాల నుంచి ఏదైతే శివ పూజ యొక్క విధి విధానాల గురించి అడిగి అంటే ఆ లింగ పూజ చేసే విధానాన్ని చెప్పమని అడగగా ఆ శంకరుడు ఏదైతే చెప్పాడో ఆ పూజ చేసే విధానాలు బట్టి సుఖాలు ప్రసాదించేది, అలాగే మనకున్న దుఃఖాలు ఏవైతే దారిద్రము రోగము ఇటువంటి శత్రుబాధలు ఉంటాయో ఆ కష్టాలన్నిటినీ కూడా తొలగించేది అని చెప్పి అవి మళ్ళీ ఎలా చేసుకోవాలో సాధకుడు అని ఇక్కడ చెప్తున్నారు. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ విధివత్క్రమాత్ శంకరాచార్య ప్రకుర్వంతు సర్వకామార్థ సిద్ధయే. ఏవైతే 4 వర్ణాలతో ఉన్నారో, బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు పూజ చేసేది పరమాత్మ నీకొకలాగా నాకొకలాగా ఏమి ఇవ్వడు, అందరికీ సమానంగానే ఇస్తాడు. నా వర్ణం ఏదన్నా కావచ్చు, నేను ఎలా అన్నా ఉండొచ్చు, కాకపోతే నా భక్తి శ్రద్ధలో లోపం ఉండకుండా ఉండాలి. నిష్కామంగా అలాగే నిస్వార్థంగా అంతరంగికంగా బాహ్యంగా నేను శుచిగా ఉండాలి. ఆ పూజలు త్వరగా స్వీకరింపబడతాయి. నేను ఎన్ని చేసినా సరే నేను అనుకున్న కోరిక నాకు నెరవేరట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. లోపం ఎక్కడో చేస్తున్నాను కానీ నాలో ఏదో దోషం ఉంది అన్నది కానీ మనకి రాదు. అవన్నీ లేకపోయినా సరే కొన్ని నాకు ఉపద్రవాల రూపంలో రానివ్వకుండా ఈ రూపంలో తొలగిస్తున్నాడన్న పరమ సత్యాన్ని కూడా నేను గ్రహించాలి. ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా ఆడ కావచ్చు, మగ కావచ్చు, వయసుతో కూడా సంబంధం లేదు. అందరూ కూడా సంపూర్ణమైన కోరికలన్నీ కూడా పూజ ద్వారా మనకి సిద్ధిస్తాయి. ప్రయోజనాలన్నీ సిద్ధికి తీసుకెళతాయి. సిద్ధి బుద్ధి రెండూ వస్తాయి. అందుకే క్రమంగా విధి విధానంగా అనుసరించి ఆ పరమాత్ముడైన శంకరుడికి పూజ చేయాలి. విధి విధానంగా అన్నది ఎందుకు అంటే, ఇప్పుడు ఎలా అయితే అన్నం తినడానికి కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందో, చేతులు కడుక్కో కూడా చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. తినే ముందు కడుక్కోవాలి చేతులు, తిన్న తర్వాత కూడా కడుక్కోవాలి విధి విధానంగా. తినేసాక చేతులు కడుక్కుంటానంటే ఇప్పుడు ఎలా అయితే కరోనా వస్తే కానీ మనకు అర్థం కాలే, మాస్కులు వేసుకోవాలి, బయట నుంచి రాగానే చేతులు కడుక్కోవాలి, దేన్ని పడితే అది ముట్టుకుని మళ్ళీ చేతులతో నేను తినకూడదు, ప్రతిదానికి చేతులు నేను ఎప్పటికప్పుడు శుభ్రం పరుచుకుంటూనే ఉండాలి. ఇవి నువ్వు ఎల్లవేళలా చేయాల్సింది, కరోనా వచ్చాక కాదు. ఇది నిన్ను నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కొన్ని వాటి నుంచి రక్షిస్తూ ఉంటున్నది. అంటే ఎంత వాస్తవమో ఇక్కడ పూజ కూడా అందుకు చెప్పారు. ఒక క్రమం అని చెప్పి, ఒక విధి అని చెప్పి. అందుకే ప్రదేశం శుభ్రంగా ఉంటే సరిపోదు, నేను శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి నేను స్నానం చేసేసాను, నేను శుభ్రంగా ఉన్నానంటే సరిపోదు. ఆ శుభ్రం అన్నది అంతరంగికంగా నా వాక్కు, నా ఆలోచన, నా భావన ప్రతిదీ కూడా మాలిన్యాల రహితంగా నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి శరీరాన్ని తీసుకెళ్లకుండా ఉండగలగటము, ఏది పడితే అది నేను మాట్లాడకుండా, పిచ్చాపాటి ఆలోచనలు కూడా ఈ మెదడులో రానివ్వకుండా నేను నియంత్రించుకోవటం నాకు తెలియాలి. ప్రాతకాలే సముత్థాయ ముహూర్తే బ్రహ్మ సంజ్ఞకే గురుశ్చ స్మరణం కృత్వా శంభుశ్చైవ తథా పునః. ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తమైన ఆ సమయంలో లేచి గురువుని అలాగే పరమేశ్వరుని స్మరించి మళ్ళీ తీర్థాలొక్క చింతనతో విష్ణువుని కూడా ధ్యానం చేయాలి. ఇక్కడ ప్రాతకాలం బ్రహ్మ ముహూర్తం అంటే ఎప్పుడు? సూర్యోదయం ఒక సమయంలో అవుతుందంటే ఎప్పుడు ఒక సమయంలో అవ్వదు. కొన్ని నెలల్లో 5ంటికి అయిపోతుంది, కొన్ని నెలల్లో 5:30, 6 అవుతుంది, 6:30 కూడా అవుతుంది. అయితే సూర్యోదయానికి ముందుగా ఒక 90 నిమిషాలు ముందు ఆ సమయము అంటారు. అయితే ఇక్కడ సూర్యోదయం ఎప్పుడైనా సరే 3:30 నుంచి 4 లోపల వచ్చేసరికి అది 3:15 నుంచి 4 లోపల అన్నది కూడా బ్రహ్మ ముహూర్తం అంటారు, బ్రాహ్మీ ముహూర్తము. అంటే లేచిన వెంటనే నువ్వు ఏం చేయాలంటే గురువుని స్మరించుకోవాలి. ఎలా అయితే మనకి సాధారణమైన శ్లోకం మనం రోజు చదువుకుంటాం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు రూపంలో ఉన్నది పరమాత్మ. అలాగే సర్వానికి మూలమైన ఆ పరమాత్మ అన్న భావనతో ఉదయం లెగంగానంటే నాకు ఇంకో రోజునిచ్చాడు, నేను మళ్ళీ చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు, నేను మళ్ళీ చేయవలసిన ఇంకో మంచి పని చేయడానికి ఈ శరీరాన్ని నాకు ఇంకా ఇచ్చాడు పరమాత్మ. ఈ భావనలో ఒక్కసారిగా స్మరించుకుని అలాగే తీర్థాల యొక్క చింతన కూడా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క తీర్థానికి, ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి నేను ఈ శరీరాన్ని తీసుకెళ్లేంత స్తోమత నాకు లేదు. అలాగే భవబంధనాల్లో చిక్కుకుని ఉన్నాను కాబట్టి బాధ్యతలన్నీ వదిలేసి నేను వెళ్ళటానికి లేదు.
అందుకని చింతన చేస్తావు. ఒక మంచి మాటని నువ్వు పదే పదే ఆలోచిస్తూ కూడా మంచే జరుగుతూ ఉంటుంది. చెడ తలంపుల వల్ల నీకు చెడెలా జరుగుతుందో, మంచి ఆలోచన వల్ల, మంచి ప్రదేశము, మంచి భావనతో నువ్వు ఎప్పుడైతే మంచి మాటల గురించి చింతిస్తూ ఉన్నావో దాని ప్రభావం నీ మీద ఉంటుంది. అందుకే తీర్థస్థానాలు ఒక చింతన చేసి అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి. అది స్మరించేది శివ అని చెప్పారు, ధ్యానం చేసేది విష్ణు. అంటే అక్కడ స్మరించి ఇక్కడ చేయమనా? మా ఇంట్లో వంట చేసుకుని పక్కింటి వెళ్ళి తినమనే కాదు చెప్పింది, ఇది తానే అది తానే. స్మరించేది ఆ పరమాత్మనే, ధ్యానించేది ఆ పరమాత్మనే. తీర్థానాం స్మరణం కృత్వా ధ్యానం చైవ హరేరపి మమాపి నిర్జరానాం వైమల్యాధీనం తథా ముని. తతః స్తోత్రం శంభుర్నామ గృహీయాద్ విధిపూర్వకం తతో తత్తాయామలోత్సర్గా దక్షిణాస్యాం చరేద్దిసి. ఇలా దీని తర్వాత నన్ను సకల దేవతల్ని కూడా, ముని అందరినీ కూడా స్మరచింతనతో స్తోత్రపూర్వకంగా పరమేశ్వరుని విధి విధానంగా ఆ నామాలు కూడా చదవాలి. ఏకాంతే తు విధిం కుర్యాన్ మలోత్సర్గస్య యచ్యుతం తదేవ కథయామ్యహం శృణుత్వానాయ మనోముని. దీని తర్వాత ఏదైతే మంచం నుంచి లెగుస్తున్నామో మనం ఏం చేస్తాం అంటే, మంచం నుంచి లెగంగానే, నిద్ర నుంచి మేల్కొల్పు లెగంగానే మనకి ఎలా అయితే ముందుగా కళ్ళు ఒక్కసారిగా మనల్ని స్పర్శించుకుని ఫస్ట్ మన అరిచేతిని చూసుకోమంటారు. అందుకే మళ్ళీ కరాగ్రే వసతి లక్ష్మి అనే ఆ శ్లోకాన్ని చదువుకొని, మళ్ళీ భూమి మీద పాదం పెట్టేటప్పుడు మళ్ళీ ఆ భూదేవి యొక్క శ్లోకాన్ని చదువుకోమని. అలాగే ఇక్కడ నిద్ర లేవగానే ఈ స్మరణ ధ్యానాదులు అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ పడక మీద నుంచి లెగుస్తున్నాము. లేచిన తర్వాత మన నివాస స్థానానికి దక్షిణ దిశగా వెళ్ళి మన త్యాగ, అంటే అప్పట్లో బాత్రూములు లేవు కాబట్టి ఆ గృహానికి కొంచెం దూరంలో చేయాలి, ఏకాంతంలో చేయాలి, ఎవరు చూడని ప్రదేశంలో చేయాలి, ఎక్కడైతే సూర్యుడు ఉదయించేదానికి వేరే దిశగా వెళ్ళి చేస్తున్నాము. అలా చేసిన తర్వాత శుద్ధామృతం విజో లిప్యాత్ పంచవారం విశుద్ధయే క్షత్రియశ్చ చతుర్వారం వైశ్యో వారత్రయం తథా శూద్రో ద్వివారం చామృతం గృహీయాద్ విధిశుద్ధియే బుధేవాత సకృలింగే వారమేక్యం ప్రయత్నతః. అయితే ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. అందుకు నా శుద్ధి చేసుకోవడానికి, ఎందుకంటే అప్పట్లో శానిటైజర్లని కానీ ఇట్లాంటి సోపులని కానీ అవన్నీ లేవు. అందుకు దేంతో చేసుకునేవారు? మట్టితో చేసుకున్నారు. పైగా దీనికి కూడా విధి విధానాలు ఉన్నాయి. అయితే ఆ విధి విధానాలు కూడా ఈరోజు నేను చెప్తాను, ఏకాగ్రమైన చిత్తంతో వినండి అని చెప్పి, బ్రాహ్మణులు వచ్చేసరికి శుద్ధి చేసుకోవటానికి, ఆ విసర్జన చేసిన తర్వాత అక్కడ శుభ్రం చేసుకోవడానికి 5 సార్లు మట్టిని తీసుకుని మళ్ళీ లేపనంగా రాసుకుని కడుక్కోవటము. క్షత్రియులైతే 4 సార్లు. అంటే మనిషి అన్నవాడు ఎవరైనా అదే చేసేది. అయితే ఎందుకు అంటే, ఇప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తారంటే మంత్ర ఉచ్చారణ, అంతే. వాళ్ళ శరీరం ఇంకా శ్రేష్టంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ఉచ్చారణ ద్వారా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంకా చాలామంది దాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. అందుకని శుభ్రంగా ఉండటానికి క్షత్రియులు 4 సార్లు, వైశ్యులు 3 సార్లు, శూద్రులు 2 సార్లు విధి విధానంగా అక్కడ శుభ్రం చేసుకుంటే శుద్ధి జరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా శుద్ధి కోసం చేసే ప్రక్రియ. దశవారం వామహస్తే సప్తవారం ద్వయోస్తథా ప్రత్యేకం పాదయోస్తథా త్రివారం కరయోః పునః. అలాగే ఈ అన్నీ శుభ్రం చేసుకున్నాక చేతులు శుభ్రం చేసుకోవాలి. అందుకని ఆ 2 చేతులను కూడా 10 సార్లు ఆ మట్టితో మళ్ళీ నీటితో కడుక్కోవాలి. అందుకే ప్రత్యేకంగా మళ్ళీ ఆ చేతులు కూడా 3 సార్లు మట్టి అంతా మంచిగా పెట్టుకుని శుభ్రం చేసుకుని అప్పుడు చేతులు కూడా బాగా కడుక్కోవాలి. స్త్రీభిశ్చ శూద్రవత్కార్య మృదగ్రహణముత్తమం హస్తోపానౌ చ ప్రక్షాళ్య పూర్వవన్మృదమాహరే. స్త్రీలు కూడా శూద్రుల్లాగా, అంటే ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చేసే పనులకి, శూద్రులు చేసే పనికి, స్త్రీలు చేసే పనికి రెండింటికి కాస్త సామరస్యం ఎక్కువగా ఉంటుంది. శూద్రులు అంటే సేవా వృత్తిలో ఉన్నవాళ్ళు. అలాగే స్త్రీలు అంటే ఎప్పుడు ఇంట్లో పని, వంట పని, ఈ పిల్లల పని, ఇల్లు చాకరీ ఇవే సరిపోతూ ఉంటాయి. అందుకని వీళ్ళిద్దరికి ఏం చెప్పారు? కొంచెం తక్కువ చెప్పారు. వీళ్ళందుకే శూద్రుల్లాగా వాళ్ళు అలా చేసుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళకి ఏ లెక్క చెప్పారో అంతే లెక్క వీళ్ళు చేసినా సరిపోతుంది. చేతులు కాళ్ళు కూడా విధి విధానంగా ఆ మట్టిని తీసుకుని గ్రహించి శుభ్రం చేసుకోవాలి. దంతకాష్టం తతః కుర్యాత్ స్వావర్ణ క్రమతో నరః
విప్రాహ కుర్యద్దంతకాష్టం ద్వాదశంగుళమానతః ఏకాదశంగుళం రాజా వైశ్యः కుర్యాదశంగుళం. ఇప్పుడు ఇవన్నీ అన్నీ అయిపోయిన తర్వాత ఆ మనుష్యులు వాళ్ళ వర్ణాన్ని అనుసరించి మళ్ళీ దంతాలు పళ్ళు శుభ్రం చేసుకోవటం. బ్రాహ్మణులు అయితే 12 అంగుళాలు దాంతో అంటే వేప పుల్లలు ఇటువంటి కొన్ని కొన్ని ఆ వృక్షాలు ఇవే వాడేవాళ్ళు. పైగా అది మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా కాస్త అది అందులోంచి రసం కారే అటువంటి మొక్క కొమ్మల్ని తీసుకుని వాడేవాళ్ళు. అందుకని బ్రాహ్మణులు వచ్చేసరికి 12 అంగుళాలు. ఎవరివైనా పళ్ళే. అయితే ఎందుకు మళ్ళీ ఇక్కడ విధిగా చెప్తున్నారు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంటే, నోటిని బాగా వినియోగించేవాళ్ళు ఇది మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఇది చెప్పేదంతా కూడా ఎలా అయితే మనకి ఒకళ్ళ దగ్గరగా ఉంటూ ఉంటాం. అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని బ్రాహ్మణులకి 12 అంగుళాలు, క్షత్రియులకేమో 11 అంగుళాలు, వైశ్యులకేమో 10 అంగుళాలు, శూద్రులకేమో 9 అంగుళాలతో అటువంటి పుల్లతో వీళ్ళు దంతధావన పళ్ళు కడుక్కోవటం చెయ్యాలి. శూద్రో నవాంగులం కుర్యాద్దీతి మానమిదం స్మృతం కాలదోషం విచార్యేవ మనుదృష్టం వివర్జయేత్. షష్ట్యాద్యమాశ్చ నవమి వ్రతమస్తం రవిర్దినం తథా శార్ధాదినం తాతా నిషిద్ధం రథధావనే. అయితే ఇక్కడ దంతధావనం చేసేటప్పటికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధి అన్నట్టు ఇన్ని నంగుళాలతో ఉన్నది దాన్ని వాడమని చెప్పారు. మనుస్మృతిని అనుసరించి కాలదోషం అంటే కాలానికి దోషం ఉందని కాదర్థము. కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని కొమ్మలు కానీ కొన్ని కొన్ని చెట్లు యొక్క సంపర్కంలోకి వెళ్ళకూడదు, వాటిని పెంచకూడదు అంటారు. దాన్ని చెప్పినట్టుగా అందుకు నా ఏవైతే నియమం చెప్పారో ఆయా రోజులు అట్లాంటి వాటికి వెళ్ళకూడదు, దాంతో చెయ్యకూడదు అని. అందుకే ఇక్కడ షష్ఠి రోజు కానీ ప్రతిపద రోజు కానీ అమావాస్య రోజు కానీ నవమి రోజు కానీ అలాగే వ్రతాల రోజుల్లో సూర్యాస్తక సమయంలో అలాగే ఆదివారం పైగా శ్రాద్ధాలు చేసే అటువంటి రోజుల్లో ఈ దంతధావనానికి చెయ్యకుండా అంటే ఆ కొమ్మలతో చెయ్యకూడదు, దాన్ని వర్జించాలి. స్నానం తు విధివత్ కార్య తీర్థాదిషు క్రమేణ తు దేశకాల విశేషేణ స్నానం కార్య సమంత్రకం. ఈ దంతధావనాన్ని చేసుకున్న తర్వాత తీర్థాలన్నిటిలో విధి విధానంగా స్నానం చేయాలి. విశేషంగా దేశకాల పరిస్థితుల్ని అనుసరించుకుని మంత్ర ఉచ్చారణ చేసుకుంటూ స్నానం అన్నది చేయాలి. ఆచమ్య ప్రథమం తత్ర ధౌతవస్త్రాన్ని ధారయే ఏకాంతే సుస్థలే స్థిత్వా సంధ్యా విధిమతాచరే. స్నానం చేసిన తర్వాత ముందుగా ఏం చేయాలి, ఆచమనం చేసుకోవాలి. అలాగే ఈ తడిచిన బట్టలను తీసేసి మళ్ళీ ఉతికిన బట్టల్ని ధరించాలి. తర్వాత చాలా చక్కనైన ప్రదేశంలో ఏకాంతం స్థలంలో కూర్చుని సంధ్యా విధి విధానాలు అనుష్ఠాన విధి విధానంగా చేయాలి. యథాయోగ్యం విధిం కృత్వా పూజా విధిమతారభేత్ మనస్తు సుస్థిరం కృత్వా పూజాగారం ప్రవిశ్య. యథాయోగ్యంగా అంటే ఎంత శక్తి ఉందో ఎంతైతే మనకి వీలవుతుందో ఆ సంధ్యా విధి విధానాలు ఎలా అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైనా సరే 3 సంధ్యలు ప్రాతః సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య గాయత్రి మంత్రాన్ని 1000 సార్లు జపించాలని చెప్పారు. అలాగే ఈ 3 సార్లు 1000 రోజుకి 3000 అవనంలో కనీసం రోజుకి ఒక 1000 అన్నా చెయ్యాలి, కనీసంలో కనీసం 100 అన్నా చెయ్యాలి అని చెప్పారు. అందుకని యథాయోగ్యంగా మనకి ఎంత సమయం ఉంటుందో ఎంతైతే చెయ్యగలమో దానికి తగ్గట్టుగా సంధ్యా విధి ఇవన్నీ కూడా చెయ్యాలి. అవి చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు అప్పుడు మొదలుపెట్టాలి. పూజా విధిం సమాధాయ శ్వాసనే ఉపవిశ్య వై న్యాసాధికం విధాయాదో పూజయేత్ క్రమశోహరం. ఇక్కడ పూజా విధి మొదలుపెట్టేటప్పుడు స్థిరమైన ప్రదేశంలో స్థిరంగా నేనుంటూ ఆ పూజా గృహంలోకి అప్పుడు ప్రవేశించాలంటే నువ్వు శుభ్రమయ్యి మంచి వస్త్రాలు ధరించి అప్పుడు గృహంలోకి ప్రవేశిస్తున్నావు. ఆ పూజా సామాగ్రిని కూడా తీసుకుని చక్కగా మంచి ఆసనం మీద నువ్వు కూర్చుని ముందుగా న్యాసం చేసి తర్వాత క్రమంగా ఆ మహేశ్వరుణ్ణి పూజ విధి విధానంగా చెయ్యాలి. ప్రథమం చ గణాధీశం ద్వారపాలస్తతేవ చ దిక్పాలశ్చ సుసంపూజ్య ప్రాశ్చాత్ పీఠం ప్రకల్పయేత్. విఘ్నాలు తొలగించే ఆ గణేశుణ్ణి పూజించిన తర్వాత ద్వారపాలకులు అలాగే మనకి ఉన్న దశ దిశలతో ఉన్న దిక్పాలకుల్ని విధి విధానంగా పూజించిన తర్వాత అప్పుడు ఆ దేవతల్ని కూడా వాళ్ళని ఏం చేయాలి, ఆ పీఠ స్థాపన చేసి
अथावाष्टदलं कृत्वा पूजाद्रव्यं समीपतः उपविश्य ततस्तत्र उपविश्य शिवं प्रभुम् आचमनत्रयं कृत्वा प्रक्षाल्य च पुनः करो प्राणायामन्त्राय कृत्वा मध्ये ध्यायेश्च त्रयम्बकम्. అష్టాదళ పద్మం అంటే 8 దళాలతో ఉన్న పద్మాన్ని చేసిన తర్వాత స్థాపన చేసిన పీట మీద వేస్తాం. తర్వాత పూజా ద్రవ్యాలన్నీ కూడా దగ్గరగా పెట్టుకుని, అలాగే అక్కడ ఆ అష్టాదళాల పద్మం మీద ఆ పరమేశ్వరుడిని అక్కడ ఆసనాన్ని సమర్పించుకుని, అలాగే 3 సార్లు మనం ముందుగా ఆచమనం చేయాలి. ఈ 3 సార్లు అన్నది ఏంటి అంటే శుద్ధికి. ఏం శుద్ధి అంటే ఈ మనసా వాచ కర్మణ అంటాం. అంటే మానసికంగా వాక్కు రూపంలో, అలాగే శారీరకంగా చేసే కర్మల ద్వారా ఆయనకి పుణ్యం కానీ పాపం కానీ వస్తుంది. ఇలా 3 రకాల తీర్థాలు తీసుకుని అలా ఉద్ధరింపబడటానికి ఆచమనం 3 సార్లు తీసుకున్న తర్వాత మళ్ళీ కడుక్కున్న తర్వాత మళ్ళీ ప్రాణాయామం కూడా 3 సార్లు చెయ్యాలి. రేచక కుంభక అంటారు. ఇలా 3 సార్లు ప్రాణాయామం చేసిన తర్వాత పంచవక్త్రం దశభుజం శుద్ధ స్ఫటికా సన్నిభం సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్రచర్మోత్తరీయకం. ఈ ప్రాణాయామ చేసేటప్పుడు కూడా ప్రాణాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నీ కూడా ఒక లయబద్ధకంగా చేస్తున్నావు. అందుకే మధ్యమ ప్రాణాయామ చేసి మళ్ళీ చివరగా కుంభకం చేస్తాను, రేచక. ఇవన్నీ చేసి త్రినేత్రధారి అయిన పరమేశ్వరుని ఈ ప్రకారంగా ధ్యానం చేసుకోవాలి. ఏంటి ధ్యానం చేసుకుని? పంచముఖాలతో ఉన్న పరమాత్మ, అలాగే 10 భుజాలతో ఉంటే ఇక్కడ దిక్కులు అని అర్థం. అంతేగాని నాకైతే 2 ఉన్నాయి, పరమాత్మ నాకన్నా గొప్ప కాబట్టి ఆయనకి 100 చేతులు ఉన్నాయి, 10 చేతులు ఉన్నాయి, ఇన్ని తలకాయలు ఉన్నాయని లెక్క పెట్టడం కాదు. పంచతత్వాలతో కూడుకున్న పరమాత్మ, అవే ముఖములు, పంచభూతాలు, అలాగే 10 భుజాలు అంటే 10 దిక్కులు అని అనుకోవచ్చు. శుద్ధ స్ఫటికంతో సమానం అంటే ఆ స్ఫటికంలోని చూస్తే చాలా చక్కగా కనిపించేస్తుంటుంది, ఉన్నది ఉన్నట్టుగా, తేట తెల్లంగా ఉన్నట్టుగా. సచ్చిత్ ఆనంద స్వరూపమైన పరమాత్మ, కాంతిమయంగా ఉన్న పరమాత్మ స్ఫటికతో సమానము. ఇలా ఈ ప్రకారంగా ఉన్న పరమాత్మను నువ్వు పూజించుకుంటున్నావు. అందుకే ఆ స్ఫటికలాగా ఉన్న కాంతితో ఉన్న ఆభూషణాలతో విభూషంగా ఉన్న ఆ పరమాత్మ వ్యాఘ్ర చర్మం, ఏదైతే మనం ఏం చేస్తామో పులి చర్మాన్ని, అలాగే ఆ గజ, ఇవన్నీ కూడా ధరించి ఉన్నవాడు అని రూపాన్ని వర్ణిస్తూ ఉంటాం. అవన్నీ ధరించి ఉన్నవాడు. తస్య సారూప్యతాం స్మృత్వా దేహాత్ పాపం నరః సదా శివం తతః సముత్థాప్య పూజయేత్ పరమేశ్వరం. ఆ సారూప్య అయిన ఆ పరమాత్మ ఆ భావనతో సదా మనుష్యులందరూ కూడా పాపాలన్నిటినీ కూడా తొలగించుకొని వాటిని భస్మరాశిలా చెయ్యటానికి ఆ పరమాత్మని భావనాయుక్తంగా పూజించుకోవాలి. యద్భావం తద్భవతి అంటారు. భావం లేకుండా నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది? ఆ భవారణ్యాల్లో కొట్టుకుపోతావు. లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా భవారణ్య కుటారిక అంటారు. భావనాగమ్య అంటారంటే భావనాల యొక్క గమ్యం ఏంటి? ఆ భావనే పరమాత్మమయం అయిపోవాలి. ఇతరమైన లౌకికమైన వాటికి నువ్వు చింతించకూడదు. భావన ఎప్పుడైతే పరమాత్మ అయిపోతూ ఉంటాడో ఆ గమ్యం పరమాత్మ అవుతాడు. అందుకే ఇక్కడ ఆ భావనాయుక్తంగా చేయాలి, భావయుక్తంగా. ఇప్పుడు స్తోత్రం నాకు చదవటం రాదు, చదవటం నేర్చుకున్న జన్మంతా నేర్చుకోవటమే సరిపోతే కాదు, దాని అర్థసహితంగా అందుకు తెలుసుకోమంటారు. భగవద్గీత మొత్తం చదవలేకపోయినా ఒక్క శ్లోకమైనా సరే అర్థసహితంగా నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావో అప్పుడు సార్థకం. మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ దాకా ఉన్న 700 శ్లోకాలు గడగడడా చదివేస్తున్నాను ఆహా ఊహో అంటే కాదు. అందులో నాకు అర్థం అవ్వనప్పుడు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నేను చెయ్యనప్పుడు చదివితే ఎంత, చదవకపోతే ఎంత? అది నేను చదివి అర్థాన్ని గ్రహించి దాన్ని నేను నా జీవితంలో అలవర్చుకుని నన్ను నేను మార్చుకుంటూ ఉండాలి. ఎలా అయితే శిల్పాన్ని చెక్కడానికి ఎంత చక్కగా అయితే నైపుణ్యంతో చెక్కుతూ ఉంటాడో నన్ను నేను చెక్కుకుంటూ అవసరం లేనివన్నీ తొలగించుకుంటూ భవబంధనాల నుంచి నేను విముక్తి పొందే వైపుగా నా పయనం ఉండాలి. అది భావనాయుక్త. ఇలా పరమేశ్వరుని శివుణ్ణి ప్రతిష్ఠించి ఆ పరమేశ్వరుని సహితంగా పూజించాలి. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో
11th చాప్టర్లో 36 శ్లోక సంపూర్ణం.